ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి యేసు ప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైంది. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. మరి ఇప్పుడు మనము ఎవరికైనా ఒక పని చెప్పిన తర్వాత అది వాళ్ళు చేసిన తర్వాత ఏమంటారు? సమాప్తమైంది అంటే, సమాప్తమైందంటే అయిపోయిందని అర్థము. అలాగే దేవుడు కూడా తనకిచ్చిన పనిని సమాప్తము చేసుకున్నారు. మరి ఒకటోదిగా చూసుకుంటే ఏమి సమాప్తమైంది? ఏ పని నిమిత్తం పరలోక మహిమను విడిచి దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చాడో ఆ కార్యము సమాప్తమైంది. మరి ఇప్పుడు పరలోక మహిమ అంటే దేవుని సంపద. దేవుడు అంత ధనవంతుడిగా ఉన్నా కూడా మన కోసము దాసుడు అంటే ఒక పనివాని రూపంలో ఈ భూలోకానికి వచ్చి ఆ కార్యము సమస్తమును చేశాడు. సర్వలోకాన్ని పాపము నుండి విమోచించి వారిని రక్షణలోకి నడిపించే కార్యము సమాప్తమైంది. ఇప్పుడు సర్వలోక పాపమునంతా దేవుడు విమోచించి అందరికీ రక్షణ కలుగజేసే పని సమాప్తమైంది. చేయాల్సిన బలి అర్పణ ప్రయాశ్చిత్తము సమాప్తమైంది. అంటే ఇప్పుడు మనకు ఆరోగ్యము బాలేనప్పుడైనా ఏదైనా అయినప్పుడు ఒక గొర్రె పిల్లనైనా మేకనైనా ఎలా బలిస్తామో అలా కాకుండా దేవుడు మనం చేసిన పాపాలన్నింటినీ కడుటకు ఆయనే బలి అయి శిలువ పైన చనిపోయారు. అలా ఇప్పుడు ధర్మశాస్త్రము విధిని నెరవేర్చి అది మనకు విధించే శిక్షను ఆయన భరించడం సమాప్తమయ్యింది. మనము చేసిన పాపలన్నింటినీ కడిగి ఆ శిక్షలను ఆయన మీద వేసుకొని ఆ శిక్షనంతా సమాప్తము చేశాడు. అందుకే యేసు ప్రభు వారు ఆయన నోటి నుండి తండ్రి అయినటువంటి దేవుడికి ప్రార్థన చేస్తూ ఏమని పలికాడంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి వాళ్ళకు చెప్పి కట్టిస్తాము. వాళ్ళు అయిపోయిన తర్వాత పనంతా అయిపోయిందని ఎలా చెప్తారో దేవుడు కూడా అతనికి ఇచ్చిన పనిని సమస్తమును చేసి ఇప్పుడు ఆయన నామమును మహిమపరుద్దాము. మరి దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఒకసారి ఆయన పలికిన మాటను చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. యేసయ్య ప్రభువారు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు. ఎంతలా పరిచర్య చేశాడంటే ఎందరికో సువార్తను ప్రకటించాడు, ఎందరినో రోగాల నుంచి విడిపించాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. అంతేకాక ఆయన శిష్యులకు పరిచర్య అంటే ఏంటో నేర్పించాడు. వారి పాదాలు కూడా తన చేతులతో కడిగాడు, వారిని పరిచారకులుగా మార్చాడు. అంతేకాకుండా తన శిష్యులకు ఆయన ఏమి నేర్పించాడు, మనకు మాదిరిగా ఏమి నేర్పించాలి అనుకున్నాడు అంటే ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా.
ఆయన ద్వారా మనము నేర్చుకోవలసినది ఏంటంటే తగ్గింపు జీవితంలో ఆయన నేర్పించాడు, విధేయతను ఆయన చూపించాడు. అంతేకాకుండా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని విధేయత చూపి మనకు ఒక మాదిరిని ఉంచాడు. చివరిగా ఆయన నోటి నుంచి పలికిన మాట ఏంటంటే చూద్దాం. లూకా గ్రంథము 19వ అధ్యాయము, లూకా స్వార్త 19వ అధ్యాయం 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. మరి ఇప్పుడు మనము ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తినంతా తీసుకొని చెడు అలవాట్లకు బానిసై వేరే ఊర్లలో అట్లా తిరుగుకుంటూ ఉన్నాడు. తన తండ్రి ఏమో చాలా ఎతికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. చివరికి దొరికిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే మనము కూడా నశించిపోతున్నప్పుడు కూడా దేవుడు మనలను రక్షించి గొప్ప చేస్తాడు. మరి మూడవదిగా మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి పాపుల కొరకు ఆయన ఏం చేశాడు? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము చదవండి. ఇంతకు ముందే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైయున్నదను. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈ వాక్య భాగంలో అపోస్తులైనటువంటి పౌలు గారు యేసుప్రభు గారి గురించి చెబుతూ ఆయన పలుకుతున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడని. ఇదిగో నేను పాపములో ఉన్నప్పుడు నా జీవితాన్ని ఆయన బాగు చేశాడని నేను సాక్షిగా జీవిస్తున్నానని, వారిలో నేను ప్రధానుడనని పౌలు గారు పలికారు. వారిలా కూడా మనము జీవిద్దాము. మరి చివరిగా 4వది చూసుకుందాం. ఆయన మరణించుట ద్వారా మనకు కలిగిన లాభం ఏమిటి? 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనము చూసుకుందాం. 2వ అధ్యాయం 24. మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు మనం చేసిన పాపులం విషయమై ఆయన చనిపోయారు. అంతేకాకుండా మన పాపాన్నంతా ఆయన శరీరము మ్రాను అనగా శిలువ మీద మోసుకొని వెళ్తున్నారు. మనకు తగలాల్సిన పాపము గాయములంతా ఆయన తీసుకొని మనకు స్వస్థతనిస్తున్నారు. మరి ఆయన ద్వారా ఏవేవి సమాప్తమయ్యాయో ఒకసారి చూద్దాం. ఆయన శ్రమలు సమాప్తమైపోయాయి. సాతాను శక్తిని సర్వనాశనం చేయడం సమాప్తమయ్యింది. సాతాను ఇంకదు బంధించలేదు కానీ వాడి శక్తులు నాశనమయ్యాయి. 6 అనే సంఖ్య సమాప్తాన్ని సూచిస్తుంది. దేవుడు సృష్టిని 6 దినాల్లో సమాప్తం చేశాడు. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమయ్యింది. ఆయన రక్షణ కార్యమును సమాప్తము చేసి ఆ రక్షణను ఉచితముగా నీకును నాకును అనుగ్రహించాడు. నిర్లక్ష్యము చేస్తే శిక్ష నుండి తప్పించుకోలేవు. కనీసం నేడైనా ఆ రక్షణను నీవు స్వీకరించగలిగితే ధన్యతలోనికి ప్రవేశించగలవు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. నిత్య రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.